నమస్తే, నేను మీ లాయర్ గణేష్. ఈరోజు లోక్ అదాలత్ కొరకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. అసలు లోక్ అదాలత్ కూడా కోర్టే. అంటే అది లోక్ అదాలత్ కోర్టు అన్నది ఏంటంటే బోత్ పార్టీస్ విల్లింగ్ టు కాంప్రమైజ్. అంటే ఇరు పార్టీలు ఇద్దరు కలిసి కాంప్రమైజ్ అయ్యే కోర్టునే లోక్ అదాలత్ కోర్టు అంటారు. అంటే మెజిస్ట్రేట్ కోర్టులో ఫైల్ చేసాం, చెక్ బౌన్స్ కేసు నడుస్తుంది. మీన్వైల్ కేసు నడుస్తున్న మధ్యలో ఇద్దరు పార్టీస్ కాంప్రమైజ్ అయ్యి మెమో వేసుకొని కాంప్రమైజ్ అవుదామని అనుకునేటప్పుడు నేను మీకు సజెస్ట్ చేసేది లోక్ అదాలత్కి వెళ్ళండి. ఎందుకు లోక్ అదాలత్కి వెళ్ళాలి అంటే, సపోజ్ మెజిస్ట్రేట్ కోర్టులో కాంప్రమైజ్ అయిన తర్వాత జడ్జిమెంట్ వచ్చిన తర్వాత వన్ ఆఫ్ ద పార్టీ మళ్ళా అపీల్కి డిస్ట్రిక్ట్ కోర్టుకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఏమంటున్నా? అవకాశాలు ఉన్నాయి, దెర్ ఈజ్ ఛాన్సెస్ ఉన్నాయి. డిస్ట్రిక్ట్ కోర్టులో కూడా జడ్జిమెంట్ వచ్చిన తర్వాత హైకోర్టుకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఈ ఛాన్సెస్ ఉన్నాయి. అసలు ఛాన్సెస్ లేకుండా కట్ చేయాలంటే ఏం చేయాలి అంటే, ఎప్పుడైతే ఒక బోత్ పార్టీస్ కాంప్రమైజ్ అయినప్పుడు నా సజెషన్ ఏంటంటే లోక్ అదాలత్కి రెఫర్ చేయండి అని చెప్పి మీరున్న కోర్టులో ఒక మెమో వేసుకోవాలి. మెమో వేసుకొని కైండ్లీ యువర్ ఆనర్ రెఫర్ టు లోక్ అదాలత్ కోర్ట్ అని. అప్పుడు లోక్ అదాలత్కి రెఫర్ చేసిన తర్వాత ఆ లోక్ అదాలత్ కోర్టులో కానీ మీరు కాంప్రమైజ్ అయినట్లయితే ఫర్దర్ అపీల్ అన్నది ఉండదు. ఈ రెండు పార్టీల్లో ఎవరికైనా ఆశ కలగవచ్చు. ఇప్పుడు మెజిస్ట్రేట్ కోర్టులో ఈ వన్ ఆఫ్ ద పార్టీకి ఎవరు ఆశ కలిగి సరే కాంప్రమైజ్ అవుదాం అని చెప్పి తర్వాత ఏదో టర్మ్స్ అండ్ కండిషన్ నచ్చగా జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఆయన అపీల్కి వెళ్ళొచ్చు. మళ్ళీ ఆయన అపీల్కి వెళ్తే మీరు కూడా ఆ కోర్టుకి వెళ్ళి కేసు ఫేస్ చేయాలి. అక్కడ నచ్చలేదని ఇంకో అపీల్కి పోవచ్చు. ఇలా అపీల్ వెళ్ళే సిచ్యువేషన్ ఆఫ్ చేయాలి అంటే వన్స్ షార్ట్తో క్లోజ్ చేయాలి అనుకుంటే ఏం చేయాలండి? ఏ కోర్టులో స్టార్టింగ్ కోర్టులో నడుస్తుందో ఆ స్టార్టింగ్ కోర్టు నుంచి ఏం చెప్పుకోవాలి? Your Honor, kindly refer to the Lok Adalat. We will settled in లోక్ అదాలత్ కోర్ట్ అని చెప్పి ప్రజెంట్ ఉన్న కోర్టులో ఒక మెమో పిటిషన్ వేసుకున్నట్లయితే ప్రజెంట్ ఉన్న కోర్టు వారు మీకు అలౌ చేస్తారు. అలౌ చేసినప్పుడు ఆ లోక్ అదాలత్లో కానీ మీరు బోత్ పార్టీస్ కానీ కాంప్రమైజ్ అయినట్లయితే ఫర్దర్ ఎవరు వన్ ఆఫ్ ద పార్టీ అదర్ పార్టీకి చీటింగ్ చేద్దామని, వేరే పార్టీ మోసం చేద్దామని అప్పీల్కి వెళ్దాం అనుకున్న ఛాన్స్ ఎవరు? దట్ ఈస్ అ ఫైనల్ జడ్జిమెంట్ ఈస్ డిక్లేర్డ్ ఇన్ లోక్ అదాలత్. అంటే లోక్ అదాలత్ ఇచ్చే జడ్జిమెంట్ ఫైనల్ అవుద్ది. ఏ పార్టీ గుణ ఒక పార్టీకి మోసం చేయకుండా ఏ కాంప్రమైజ్ అయ్యారో ఆ కాంప్రమైజ్ అయ్యే రాజీకి వచ్చారో ఆ రాజీ ఎక్కడితో సెటిల్. ఇంకే పార్టీ కూడా అప్పీల్కి వెళ్ళి ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి ఇబ్బంది కలిగించుకుంటూ ఉంటుందని ఈ విషయం మీకు చెప్తున్నాను. కాబట్టి మీరు కాంప్రమైజ్ అవ్వాలనుకుంటే రెఫర్ టు ద లోక్ అదాలత్కి వెళ్ళి రెఫర్ చేసుకుని మీరు సెటిల్ చేసుకుంటే మంచిదని కోరుకుంటూ మీ లాయర్ గణేష్. జై హింద్.